న్యూస్ కి స్వాగతం. కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్ నందు బిఆర్ ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్ స్పోర్ట్స్ క్యాంపస్ నందు గురువారం జరిగిన వార్షికోత్సవ క్రీడా వేడుకలకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం, క్రీడలు ఎంతో ముఖ్యమని, జిల్లా స్థాయిలో ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటైన బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు మరింత ఎదగాలని, పేద మధ్యతరగతి విద్యార్థులకి ఉన్నత విద్యను అందించాలని, యాజమాన్య సిబ్బందిని అభినందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్రావు, కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్ జి బాల భాస్కర్రావు, బి నరేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈరోజు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల 11th స్పోర్ట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సోదరుడు బిఆర్ ఆక్స్ఫర్డ్ చైర్మన్ భాస్కర్రావు గారికి, అలాగే వాళ్ళ భాగస్వాములకి, ఉపాధ్యాయులకి, అలాగే విద్యార్థులందరికీ, పత్రికా సోదరులకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామీణ ప్రాంతాల్లో మన పిల్లలందరూ కూడా చాలా శారీరకంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మానసికంగా కూడా చాలా గట్టిగా ఉంటారు. ఏదైనా ఒక బాధ వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి పట్టణ వాతావరణం కంటే కూడా పల్లెటూరు వాతావరణంలో ఉన్న పిల్లలు గట్టిగా ఉంటారని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నా. మనందరం కూడా ఒక పల్లెటూరులో ఒక కందుకూరు అంటే మనం పట్టణం అనుకోవచ్చు, పెద్ద పట్టణాలతో పోల్చుకుంటే ఇది కూడా చిన్న పట్టణం అనుకుంటాం, కానీ ఇది ఒక పల్లెటూరు లాంటి వాతావరణం. ఇటువంటి వాతావరణంలో పెద్ద సంస్థను ఏర్పాటు చేసి మేమందరం కూడా కూర్చున్నప్పుడల్లా అనుకుంటా ఉంటాం, ఇటువంటి ప్రాంతంలో ఇంతమంది స్టూడెంట్స్ ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన పని అయినా కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ రోజు జిల్లాలో నాకు తెలిసి పెద్ద సంస్థలు ఇది కూడా ఇంత స్ట్రెంత్ ఉన్న సంస్థ నేను కూడా ఇవ్వడానికి భావిస్తా ఉన్నాం. మీరందరూ కూడా విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కలిసిమెలిసిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ సంస్థని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు పట్టణాల్లో స్కూల్స్ పోతా ఉంటే ఒక కాంక్రీట్ జంగి 400 గజాల్లోనో 500 గజాల్లోనో స్కూల్స్ పెట్టి వాళ్ళని నిద్రలేస్తే, మా పెద్ద బాబుని కూడా నారాయణ స్కూల్లో ఒక 2 years చదివించాం. తర్వాత అనకూడదు పేరు చైతన్య స్కూల్లో మామూలుగా వాళ్ళు ఎంత మానసికంగా రైతులు కూడా చదివిస్తారు, వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళు పనిచేస్తారు. కానీ ఈ విధంగా కొంచెం మానసికంగా కొద్దిగా వాళ్ళకు కూడా ఎంజాయ్మెంట్ లేక వాడు నేను ఇంకా చదవనంటే దాని తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తే తర్వాత ఎక్కడో బయటికి వచ్చాను. ఎటువంటిదంటే పిల్లల్ని కూడా చదువుతో పాటు వాళ్ళ మానసికంగా కూడా సంతోషంగా ఉంటేనే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటున్నామంటే ఈ రోజు పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుతో పాటు క్రీడలు అన్ని కూడా ఉంటేనే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను చెబుతా ఉన్నా. ఈ రోజు ఈ కార్యక్రమానికి మాకు కూడా నెక్స్ట్ ఈ రోజు మా యువ నాయకుడు
ఈ శాఖ మాత్రులు యువ నాయకుడు లోకేష్ బాబు గారి బర్త్డే కార్యక్రమం ఉంది కాబట్టి, లేకపోతే కొన్ని సేబియా ఈ గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేసేవాడిని. మా యువ నాయకుడు బర్త్డే కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూషన్ గా 11 సంవత్సరాలు, మళ్ళా నెక్స్ట్ 12వ సంవత్సరం అంతా బాగా జరగాలని, ఈ విద్యా సంస్థ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇచ్చేసినటువంటి మా మిత్రులు, శాసనసభ్యులు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారికి మన విద్యా సంస్థల తరపున నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మేము ఎప్పుడూ చెప్తానే ఉంటాం, ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు ఆశతో స్థాపించినవి కాదు, ఒక ఆశయంతో ఒక నలుగురు కలిసి స్థాపించినటువంటి విద్యా సంస్థలు. అందువల్ల ఆ యొక్క ఆశయాన్ని చేరుకోవడానికి మాత్రమే ఇక్కడ నిత్యము ప్రయత్నాలు జరుగుతుంటాయి. కొద్దిలోనే ఉన్నంతలోనే ఒక హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషను, ఒక హై స్టాండర్డ్స్ ఫుడ్స్ కానీ, అదేవిధంగా ఉన్న పరిధిలోనే ఒక ఉన్నతమైన విద్యను అందిస్తున్నాం గడిచినటువంటి 11 సంవత్సరాలుగా. అయితే మీరందరూ కూడా ఒక ఆశయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చిన్న వయసులోనే మీరు ఒక ఆశయాన్ని ఆకలింపు చేసుకొని భవిష్యత్తులో క్లియర్గా మీరు అనుకున్నటువంటి అటెంప్ట్ కనుక చేయగలిగితే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. మీరు ఏ అటెంప్ట్ చేయకుండా, ఏ డేరు లేకుండా ఉంటే విజయం మీ సొంత కాదు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా మాట్లాడకుండా ఉండటం కంటే మాట్లాడడం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఎంతో మంది 99 మార్కులు 98 మార్కులు వచ్చి కూడా ఇంటర్వ్యూస్ లో మాట్లాడటం చేతగాక ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి విద్యతో పాటు మార్కులతో పాటు హౌ టు స్పీక్ అనేది కూడా మీరు డెవలప్ చేసుకొని డయాస్ మీద మాట్లాడటం కానీ, 10 మందిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా నిత్యం ప్రాక్టీస్ చేస్తూ భవిష్యత్తులో ఈ దేశానికి అవసరమైనటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారవ్వాలని ఆకాంక్షిస్తూ, మీరందరూ కూడా ఈ 2 రోజులు చక్కగా క్రీడల్ని ఒక స్పోర్టివ్ స్పిరిట్ తో చక్కగా ఆస్వాదించి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మంచి వాతావరణంలో హ్యాపీగా మీ యొక్క గేమ్స్ ని రన్ చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.